ప్రతి ఒక్కరికి టీవీలో చూస్తున్న ప్రతి ఒక్కరికి రాష్ట్ర నలుమూలల దేశం నలుమూలల ఎక్కడైతే తెలుగు వారు ఉన్నారో ఈ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు నేనున్న పరిస్థితిని, వెళ్ళపోతున్న పరిస్థితిని ఎలా ఉంది అంటే, ఇల్లేమో దూరం, ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ధైర్యం ఉంది, ధైర్యం ఉంది. ఇది నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాసిన ఈ పద్యంలోని పంక్తులను గుర్తు తెచ్చుకుంటా ఉంటాను. ఎలాంటి కష్టసాధ్యమైన పనులైనా సరే గుర్తు తెచ్చుకుని ఇలా మీ ముందుకు వస్తుంటాను. ఎలాంటి దౌర్జన్యాలైనా సరే, ఎలాంటి అవినీతినైనా సరే అరికట్టడానికి, పోరాటం చేయడానికి ఆ పంక్తుల్ని స్ఫూర్తిగా తీసుకుంటాను. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, టు లివ్ గ్రేట్లీ యు హ్యావ్ టు రిస్క్ గ్రేట్లీ. అంటే చాలా గొప్పగా బతకాలంటే చాలా విపరీతమైన డేంజర్స్ని వెతుక్కోవాల్సి వస్తుంది. నేను ఎప్పుడు చాలా చిన్నప్పటి నుంచి గొప్పగా బతకాలని ప్రయత్నం చేయాల, చాలా సామాన్యుడిలాగే అందరిలాగే బతుకుదామనే ప్రయత్నించాను. కానీ ప్రతిసారి చిన్నప్పటి నుంచి నేను చేసే పనులు ఆయా స్థాయిల్లో ఎప్పుడు నాకు ప్రాణాలు పోయేంత సమస్యలు నేను తీసుకుంటాను. అవి ఎందుకు వస్తాయి నా జీవితంలో నాకే తెలియదు. నేను ఆలోచిస్తాను ఇలాంటి సందర్భాలు నా జీవితంలో ఎందుకు వస్తాయని. మేబీ పిరికితనంతో నీ బాంఛంతరాన్ని కాల్ముక్త అనే బానిసని కాదు కాబట్టి